మన ప్రభువును రక్షకుడును అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పకరమైన నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానమును చూద్దాం. అది కీర్తన గ్రంథం నుండి 41వ కీర్తన మొదటి లేఖనాన్ని మనం చూద్దాం. బేదలను కటాక్షించువారు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. మరి దేవుని యొక్క రక్షణ కవచమైనటువంటి వాక్యమని రెండంచుల వాడగలిగిన ఖడ్గాన్ని మనము ఏ దినమునైతే మన హృదయములలోకి ఎత్తుకొని ఆ వాక్యానుసారమైన జీవితంలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో, మరి అట్టివారు అయినటువంటి క్రైస్తవ జనాంగానికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం. నీవు నిజముగా బేదలను కటాక్షించు వాడుగా ఉన్నావా? బేదలను కటాక్షించు వారిలో నీవును మనమును ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరము ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి వారిని దేవుడు ఆపత్కాలమందు తప్పిస్తాను అని దేవుడు అంటున్నాడు. నిజం. ఏనాడైతే మనము బేదలను, దిక్కులేని వారిని, దరిద్రులను, అనాథలను మనం మరి ఆదుకోగలము, వారి మీద మనము దయ చూపించగలము, అట్టి వారి మీద దేవుని యొక్క ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుందంటున్నాడు. అంతేకాకుండా అట్టి వారు నాకు మరి స్వాస్థ్యమైన అంటున్నాడు. అట్టివారు నాకు ఆస్తి, మరి నా ఆస్తిని నేను కాపాడుకుంటాను, ఆపత్కాలమందు ఖచ్చితంగా నా బిడ్డలను నేను తప్పిస్తానని దేవుని వాగ్దానము మనం ఈ దినమున చదువుకుంటున్నాం. మరి ఎలా ఉన్నామో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకొని ఈ ఉదయకాల సమయమున అందరూ కూడా తలల వంచి ఈ వాగ్దానం ప్రకారం మనం కూడా ఈ దినం నుండి నడుచుకోవాలి అనుకున్నట్లయితే తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామములో తెలియజేసుకుంటున్నా. మహాగణుడా, సర్వోన్నతమైన స్థలములలో నివసించుచున్న మా శ్రీమంతుడా, మీ పాదములకు వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఉన్నాను. ప్రభువా, ఈ ఉదయకాల సమయమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానము మా అందరి జీవితంలో మేమును నెరవేర్చుకొని జీవించడానికి కృప చూపమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించుచున్న ప్రతి ఒక్క విశ్వాసని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.